హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఎపిసోడ్ 3లోకి అయితే మనం వచ్చేసాం. సో ఇంకా ఎపిసోడ్ 3ని స్టార్ట్ చేసేస్తాం. ఎంతో కోలాహలంగా జరిగే ఈ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎంత ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా వీళ్ళైతే ఈ వినాయక చవితిని జరుపుకోకుండా వదిలిపెట్టరు. ఇంకా ఏదన్నా భయంకరమైన ప్రాబ్లం వస్తే తప్ప చిన్న ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా వీళ్ళైతే వినాయక చవితిని అయితే జరిపించడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని మరిచిపోకుండా గుర్తుండిపోయేలా ప్రతి ఒక్కసారి ఆ వినాయక చవితిని అయితే జరగడం మొదలు పెడుతుంది, జరిపించడం అలాగే జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికైనా సరే ఇంతే కోలాహలంగా వినాయక చవితిని అయితే స్టార్ట్ చేస్తారు, అంతే కోలాహలంగా దాన్ని అయితే ముగించేస్తారు. ఎంత సందడిగా ఉంటుందంటే ఈ ఒక మామూలుగా అనంతపురం ఇట్లా జిల్లాలలో మా ఊర్లోనే తీసుకోండి, ఓన్లీ 5 days అయితే పెడతారు ప్రతి ఒక్క బొమ్మని. ఆ తర్వాత 5 days కొంతమంది, 3 days కొంతమందికి అయితే అలాట్ చేసి 3 days అయిన తర్వాత కొన్ని బొమ్మలను అయితే పంపిస్తారు. 5 days అయిన తర్వాత మొత్తం అయితే వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ 3 to 5 days, 3 or 5 days. అక్కడ హైదరాబాద్లో వచ్చేసి 9 days అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ ఇంకా చెప్పనవసరం లేదు ఎంత కోలాహలంగా జరుగుతుంది అంటే ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే దీన్ని ఇంత ఘనంగా నిర్వహించే ఏదైనా పండగ ఉంది అంటే ఈ గణేష్ చతుర్థి. ప్రతి ఒక్కరూ దీన్ని అయితే చాలా సీరియస్గా తీసుకొని ముందు జరిగినట్టు కాకోకుండా ఇంకా 10 రెట్లు ఎక్కువగా గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి వాళ్ళైతే ఆ సంకల్పంతో బొమ్మలు తయారు చేసే వాళ్ళైనా కావచ్చు, లేకపోతే డబ్బులు పెట్టే వాళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే గణేష్ చందాలు ఇచ్చే వాళ్ళైనా అవ్వచ్చు. అండ్ పిల్లలు కూడా గణేష్ చందా వసూలు చేయడం దాంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత చూపిస్తారు అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆగలేరు వాళ్ళు అసలు. ఎప్పుడెప్పుడు గణేషుని తెద్దామా, ఎప్పుడెప్పుడు చందా ఫినిష్ అవుతుందా, గణేష్ని తెస్తామా, ఎప్పుడెప్పుడు పూజ చేస్తామా, ఎప్పుడెప్పుడు గణేష్ దగ్గర కూర్చొని మేము అన్నీ గణేషుని కథలు వినొచ్చు, ఎప్పుడెప్పుడు ఇవన్నీ జరుగుతాయని ఎంతో ఉత్సాహంగా వాళ్ళైతే ఈ పండగని 20 రోజులు ముందర నుంచే వీళ్ళైతే ప్రిపరేషన్స్ చేయడం మొదలు పెడతారు. అంత ఇష్టంగా దీన్ని అయితే పూజిస్తారు అసలు. ఆ తర్వాత మా ఊరిలో చూసుకుంటే 3 రోజులులో కొన్ని వినాయకులు అయితే వెళ్తారు, గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు వినాయకుడిని. తర్వాత 5 days, ఆ తర్వాత 5 days అయిన తర్వాత మొత్తం ఉండే ఊర్లో ఎన్నైతే ఉన్నాయో మండపాలలో ఉండే గణేషులన్నీ పోయి నిమజ్జనం అయితే చేసేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్లో కూడా సేమ్ ప్రాసెసే జరుగుతుంది. అంత ఇష్టంగా, అంత శ్రమ పెట్టి, అంతగా నీట్గా, అంత భారీగా జరిపించే ఏదైనా ఉంది అంటే అది గణేష్ చతుర్థి. అంతగా జరిపిస్తారు ఎందుకంటే ఇది ప్రత్యేకమైన పండగ. ఇది ప్రతి ఒక్కరికి. ఇది సంక్రాంతి అంతే కోలాహలంగా జరుగుతుంది, సంక్రాంతి కూడా. సో ఈ వినాయకుడికి మామూలుగా అయితే దేవుడు మన మనుషులకైతే కొన్ని అదేమంటారు, కొన్ని పరీక్షలు అయితే పెడతారు. ఎవరు వినాయకుడైనా సరే పరీక్షలు అయితే పెట్టిన తర్వాత అందులో వాళ్ళు నెగ్గారు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే దేవుడు కనిపించడం అయితే జరుగుతుంది. అప్పుడు దేవుణ్ణి వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా పిల్లల విషయం అంటావా, పిల్లలకు కూడా అంతే. వాళ్ళ కల్మషం లేని మంచి మనస్సులు ఉన్న పిల్లలు కాబట్టి, పిల్లలు దేవునితో సమానం కాబట్టి వినాయకుడికి కూడా పిల్లలు అంటే చాలా ఇష్టము. పిల్లలకు కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం. అందుకే కదా ఇంత కోలాహలంగా వాళ్ళైతే గణేష్ చందాలు కలెక్ట్ చేసి దేవుణ్ణి అయితే పెట్టి పూజలు చేసి 5 రోజుల తర్వాత వాళ్ళైతే నిమజ్జనం అయితే చేస్తారు. ఇందులో ఎక్కడ దేనికి లోటు రాకోకుండా అయితే గణేష్ పండగనైతే జరుపుతారు. చాలా బాగా చేస్తారు, నవరాత్రులు బాగా చేస్తారు వాళ్ళు. అందుకు అలా పిల్లలు కూడా ఒకసారి ఏమైనా కష్టం వచ్చినప్పుడు పిలిచినారంటే వెంటనే వచ్చి వాలిపోతాడు వాళ్ళ దగ్గర. అంత ఇష్టం పిల్లలంటే గణేషునికి. ఒక్క గణేషుడే కాదు, ప్రతి ఒక్క దేవుడికి పిల్లలంటే ఎంత ఇష్టమో మాటలో చెప్పలేము మనం. ఇంకా గణేష్ కూడా చిన్నపిల్లోని నుంచే వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టం, అంత ఎక్కువ ఇష్టం. ఈయనకి పేర్లు అంటారా, ఇంకా ఎన్నో పేర్లు ఉంటాయి. లంబోదరుడైనా, లేకపోతే గౌరీపుత్ర, గౌరీ తనయ, లేకపోతే ఉమాపుత్ర, ఇట్లా పేర్లు చూసుకున్నట్టయితే మన గణేష్ కూడా చాలా పేర్లు అయితే ఉన్నాయి.
ఎన్ని పేర్లంటే మనము కౌంట్‌లెస్ అసలు. అన్ని పేర్లయితే ఉంటాయి. ఎట్లా పిలిచినా కూడా ఆ దేవుడైతే ఖచ్చితంగా పలుకుతాడు మనకి. సో, మేము కొంచెం డీప్‌గా వెళ్తే గణేషుని గురించి మనకైతే ముందు ఎక్కడికి వెళ్ళినా గృహప్రవేశం చేసినా, లేకపోతే ఏదైనా కొత్త కారు కొన్నా, బైక్ కొన్నా, ఎక్కడ ఏమి చేసినా కూడా ముందుగా మన తొలి పూజలు అందుకునేది మన గణపతి. ఆయనకే పూజ చేసి మనమైతే మిగతా పనులైతే మొదలుపెడతాం. అందుకే ఎందుకు చేస్తాము అంటే, ఏ విఘ్నాలు లేకోకుండా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు దేవుడా అని మనమైతే దేవుడిని పూజిస్తాము. అందుకే విఘ్నాలు లేకోకుండా చూసుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే గణపతి. అందుకే విఘ్నేశ్వరుడు అనే పేరు గూడా వచ్చింది మనకి. మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి విఘ్నేశ్వరుడు అని ఎందుకంటారు అంటే, ఏ విఘ్నాలు లేకోకుండా మనల్ని చల్లగా చూసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది వినాయకుడు. అందుకే విఘ్నేశ్వరుడు అని పేరు గూడా వచ్చింది. ఇంకా మనం లడ్డూ వేలం పాట ఎలా చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఈ గణేష్ చతుర్థిని జరుపుకోవడం అంటే విగ్రహాలు పెడతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు పెడతారు. అండ్ పాటలు పెడతారు. నైట్ గూడా అక్కడే పడుకుంటారు. అక్కడే గేమ్స్ ఆడుకుంటారు. అంతా కోలాహలంగా ఉంటుంది కాబట్టి ఇది అంతా ఒక ఎత్తయితే లాస్ట్‌లో ఎప్పుడైతే నిమజ్జనానికి వెళ్ళేకి ముందు ఒక ప్రక్రియ అయితే ఉంటుంది. కొంతమంది 2 ప్రక్రియలైతే స్టార్ట్ చేస్తారు. ఒకటొచ్చేసి ఉట్టి కొట్టడం. ఇంకొకటొచ్చేసి లడ్డూ వేలం పాట. ఈ 2 చాలా అంటే చాలా ఎక్కువగా జరుపుకునే 2 ప్రత్యేక కార్యక్రమాలు ఇవి 2. ఇంగా మొదటిగా దీన్ని చూసుకుంటే ఉట్టి కొట్టేది. దాంట్లో ఎవరు గెలిస్తే అందులో ఉన్న డబ్బులు వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. లేకపోతే ఎవరికన్నా ట్రస్ట్ వాళ్ళకు అట్లా ఇయ్యడం జరుగుతుంది. లేదు తర్వాత లడ్డూ వేలం పాటను చూసుకున్నామంటే, లడ్డూ వేలం పాట అనేది ఎంత డబ్బులు పెట్టి కొంటారంటే అంత డబ్బులు పెట్టి కొంటారు. ఆ లడ్డూకున్న పవర్ అలాంటిది. అది ఎవరి చేతిలో ఉంది? మన గణేషుని చేతిలో ఉంది కాబట్టి అంత ధర పలుకుతుంది. ఎంత డబ్బు పెట్టి కొనడానికైనా సిద్ధంగా ఉంటారు మన గణపతిని పూజించే భక్తులు. అంత భక్తితో వాళ్ళైతే పూజిస్తారు. అంతే భక్తితో దాన్ని కూడా ఆ దేవుడైతే వాళ్ళని చల్లగా చూసింటాడు కాబట్టి ఆ డబ్బులతోనే ఆయన లడ్డూని తీసుకొని అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఖచ్చితంగా వచ్చేటట్టు, ఖచ్చితంగా ప్రసాదం తినేటట్టు వాళ్ళైతే చేస్తారు. అందరికీ పంచుతారు. ఇంకా మిగిలిండేది వచ్చేసి వాళ్ళైతే అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకు కూడా దేవుడి ప్రసాదం అయితే పంచుతారు. వాళ్ళు తినాలా, మనతో పాటు వాళ్ళు ఈ ఈ పండగని జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళైతే ఈ పండగని వాళ్ళతో కూడా కలిపి చేసుకుంటారు. ఆ లడ్డూ వేలంపాట అనేది ఎంతగా జరుగుతుంది అంటే అది కూడా ఒక చిన్న పండగలాగా జరుగుతుంది. వేలం వేస్తారు. ఎవరు ఎంతైనా పాడొచ్చు పాట. రూ. 1000 నుంచి 3,00,000 లేకపోతే 2,00,00,000 ఇట్లా కూడా పలుకుతుంది ధరలు. ఇంకా అది ఎవరైతే సొంతం చేసుకుంటారో చెప్పాను కదా! వాళ్ళందరికీ పంచుతారు అవి ప్రసాదంని. ఇంకా బాలాపూర్‌లో వాళ్ళు చేస్తారు చూడండి. మాటలే ఉండవు. వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకమైన థీమ్‌తో వాళ్ళైతే తీసుకొనొస్తారు గణేశుడిని. అంత కోలాహలంగా వాళ్ళైతే హైదరాబాద్ మిగతావన్నీ జరగడం ఒక ఎత్తయితే, ఆ బాలాపూర్ జరగడం పెద్ద ఎత్తు. అక్కడ కూడా అలాగే జరుగుతుంది. చాలా సందడిగా జరుగుతుంది. అంతే సందడిగా వాళ్ళైతే తీసుకొని పోయి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నామంటే ముంబై. అక్కడ కూడా అసలు చెప్పనవసరం లేదు. ఎంతెంత పెద్ద వినాయకుడిని పెడతారు అంటే నిజంగా ఆయనే వచ్చి అక్కడ ఆసీనులైనారేమో అన్న థాట్ అయితే మనకొస్తుంది. అంత బాగుంటాడు. అసలు ఆ డిజైన్ గానీ, ఆ ఆర్నమెంట్స్ డిజైన్ చేయడం గానీ, ఆయన కూర్చోవడం గానీ, ఆయన సింహాసనం గానీ, ఆయన పంచలు గానీ, కలర్లు అసలు చూసేకి 2 కళ్ళు సరిపోవు ఆయనని చూడ్డానికి. అంతగా వాళ్ళైతే తీర్చిదిద్దుతారు ఆ బొమ్మల్ని. ఆ బొమ్మ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. నా ఛానల్ నుంచి వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంతమంది ప్రతి ఒక్క ఊరిలో చేసే ప్రతి ఒక్కరి బొమ్మలు ఎవరైతే తయారు చేస్తారో అన్ని ఊర్లలో నుంచి అందరికీ పేరు పేరున చాలా అంటే చాలా పెద్ద ధన్యవాదాలు మీకి. మీరు లేకపోతే గణేష్ ప్రతిమలు ఉండేవి కాదు. అండ్ అవి అంత నీట్‌గా కనుల పండుగగా చూస్తే 2 కళ్ళు సరిపోవన్నంతగా మీరైతే దాన్ని తీర్చిదిద్దుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్రెడిట్ మాత్రం తయారు చేసే వాళ్ళకైతే వెళ్ళాలి. అందుకు
తయారు చేసే వాళ్ళకు కూడా దేవుడు చల్లని చూపు అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ మీద కూడా. ఆయన ఆశీస్సులు కూడా వాళ్ళ మీద ఎప్పటికీ ఉండే తీరుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడైతే చల్లగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడైతే ఖచ్చితంగా పైకైతే తీసుకొనొస్తాడు. చల్లని చూపు ఆయన చల్లని చూపు ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు కష్టపడి పని చేసుకొని పైకొచ్చే వాళ్ళ మీద ఎక్కువగా సానుభూతి అయితే దేవుడే. గైస్ చూసారు కదా ఈ ఎపిసోడ్ 3. సో ఈ ఎపిసోడ్ 3 చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి వెళ్తుంది. వినాయకుడు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్ళాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దీంట్లో కంటెంట్ బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, దగ్గర బంధువులకి అందరికీ షేర్ చేయండి. గణేశుడు అంటే అందరూ చూడాలి కాబట్టి, అందరూ ఇష్టపడతారు కాబట్టి అందరికీ నచ్చేలా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అందరికీ షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది, ఏ సంభాషణ మీకు బాగా నచ్చింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ కంటెంట్ ఎలా ఉంది, నేను ఎలా చేశాను, నా వాయిస్ ఓవర్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అందరూ చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ నేను ఎప్పుడైతే పెడతానో ఆ నోటిఫికేషన్ మీకైతే ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూడొచ్చు నా వీడియోస్ని. సో ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఎపిసోడ్ని చూసి. సో నేను చెప్పినటువన్నీ చేసేసేయండి. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈ 3 లింక్స్ నేను బయోలో మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరైతే దాన్ని క్లిక్ చేసి అక్కడ నుంచి నాకు ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా నేనైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ప్రతి ఒక్కరితో. సో మీరు కూడా వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ న్యూ వెబ్ సిరీస్ ఎపిసోడ్. సో అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.